కర్నూలులో ఒక్కసారిగా రాజకీయ కాక రాజుకుంది. ఇది టీజీ భరత్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నట్టుగా మారుతోంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. కర్నూలు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న టీజీ భరత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయ ప్రవేశం చేసి మొన్నటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ ఏకంగా అమాత్య హోదా దక్కింది. కానీ కర్నూలు విషయాల్లో మాత్రం ఆయన వ్యవహార శైలితో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. కర్నూలు నగరంలో సాగిస్తున్నటువంటి కార్యకలాపాల మూలంగా అనేక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిఘటన తప్పదు అని ఆయన అనుమానిస్తున్నారు. దాంతో ఇప్పటి నుంచే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పలువురు నేతల మీద కేసులు పెట్టి పోలీసులతో వేధించే ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. ఇది బెడిసికొట్టింది. బాలు అనే యూత్ వింగ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేసినటువంటి సమయంలో అది చాలా పెద్ద దుమారం రేపింది. ఆ ప్రయత్నంలోనే బాలు ఆత్మహత్యాత్నానికి పూనుకోవడంతో వైఎస్ఆర్సీపీ తీవ్ర నిరసనలకు పూనుకుంది. ఆ నిరసనల సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర స్థాయిలో భరత్ మీద మండిపడ్డారు. భరత్ని ఘాటుగా హెచ్చరించారు. భరతం పడతాం అనేటువంటి స్థాయిలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఇది భరత్కి చిరెత్తుకొచ్చింది. భరత్ కూడా అదే తీరున సూటిగా స్పందించారు. అయితే భరత్ ఇక్కడ బైరెడ్డి చేసినటువంటి ఆరోపణల్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే బదులుగా లీగల్ నోటీస్ ఇస్తాం, అదేవిధంగా పరువు నష్టం కేసులేస్తాం అంటూ భయపెట్టే ప్రయత్నానికి పూనుకున్నారు. దాంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది. రాజకీయంగా సిద్ధార్థ రెడ్డి దూకుడు భరత్కి ఏమాత్రం మింగుడు పట్టలేదు. స్వతహాగా భరత్ అంత వాక్చాతుర్యం ఉన్న నాయకుడు కాదు. సిద్ధార్థ రెడ్డిని నేరుగా ఢీకొట్టగల సామర్థ్యం ఉన్నటువంటి నేత కూడా కాదు. దాంతో బైరెడ్డి సిద్ధార్థని కంట్రోల్ చేయడానికి తగ్గట్టుగా కేసులు పెడతాం అనేటువంటి తీరున బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ నోటీసులు ఇచ్చి పరువు నష్టం దాఖలు చేస్తాం అనేటువంటి తీరున ఎదురుదాడికి పూనుకుంటున్నారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అనేక పరిశ్రమల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారని ఇలా బైరెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఇప్పుడు పరువు నష్టం కేసులు దాఖలు చేస్తానన్నట్టుగా ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ఇది కర్నూలు రాజకీయాల్లో కొత్త వేడిని రాజేసే దిశలో సాగుతుంది. కర్నూలులో ఇప్పటికే టీజీ భరత్ తీరు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కర్నూలు నగరంలో సమస్యలు పరిష్కరించడానికి బదులుగా తీవ్ర జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం తమ సొంత వర్గీయుల ప్రయోజనాలు తప్ప నగర ఓటర్ల ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదన్న వాదన ఉంది. ఇలా అనేక రకాలుగా మంత్రి వ్యవహారం చాలా తీవ్ర స్థాయిలో బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీ దూకుడిగా సాగడం మంత్రికి ఏమాత్రం రుచించట్లేదు. ఇప్పటికే అనేక రకాల సెక్షన్స్ని కేసుల సాయంతో బెదిరించే ప్రయత్నం చేసిన టీజీ ఫ్యామిలీ ఇప్పుడు బైరెడ్డి మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు టీజీ భరత్ ప్రయోగించినటువంటి ఈ కేసుల అస్త్రాన్ని, పరువు నష్టం కేసుల ప్రభావాన్ని బైరెడ్డి అధిగమించగలరా? దాన్ని అధిగమించి భరత్ని ఢీ కొడతారా? ఇదంతా కీలకమైనటువంటి విషయం. వాస్తవానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి తన సొంత నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఎక్కడా పోటీ చేసే అవకాశం రావట్లేదు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు సిటీ నియోజకవర్గం మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కన్నేస్తున్నారు. కానీ ఇప్పటికే కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో తనకే సీటు దక్కుతుంది అని ఆయన బలంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బైరెడ్డి ఎంట్రీ ఇచ్చి నేరుగా టీజీ భరత్ ఢీకొట్టడంతో ఇప్పుడు భరత్ వర్సెస్ సిద్ధార్థ రెడ్డి అన్నట్టుగా సీన్ మారుతుంది. ఇది రాజకీయంగా కొత్త వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. భరత్ మాత్రం ఇప్పుడు కూడా సిద్ధార్థ రెడ్డిని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో తన నిజాయితీని నియోజకవర్గంలో భరత్ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అనేటువంటి అభిప్రాయం కల్పించాలన్న యోచన ఏ కోసాన ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు టీడీపీ కొంత డిఫెన్స్లో ఉన్నట్టు కనిపిస్తోంది. దాన్ని అవకాశంగా మలుచుకుని వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి పూనుకుంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు కేసులు, పరువు నష్టం ఇలాంటివన్నీ తెర మీదకి రావడం కీలకమైన విషయంగా
భావించాల్సి ఉంటుంది. భరత్ మరోసారి బెదిరించి బైరెడ్డిని దారికి తెచ్చుకోవాలనేటువంటి దిశలో ఉన్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. బెదిరించి కేసులు నోటీసుల ద్వారా బైరెడ్డిని కంట్రోల్ చేయొచ్చని ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో బైరెడ్డి ఏం చేస్తారు, నిజంగా నోటీసులు ఇస్తే ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ తీరున సాగుతారు, ఇదంతా కూడా కర్నూలు రాజకీయాల్లో చాలా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది.